Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై వి3 యాడ్స్. అశోక్ శ్రీనిధి మీడియా ముందు మై వి3 ప్రజలే నన్ను రోడ్లో చుట్టుముట్టి నన్ను చంపే ప్రయత్నం చేశారని కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి అశోక్ శ్రీనిధి పక్కా ఫ్రాడు అని ఆధారాలతో నిరూపించిన కేటీవీ ఛానల్ తెలిపిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము ముందు వీడియోలో అశోక్ శ్రీనిధి పెట్టిన కేసు గురించి తెలియజేశాం. ఏమిటంటే, వెనక నుంచి ఒక ముగ్గురు బైక్లో, వాళ్ళు హెల్మెట్ వేసుకోలేదు, బైక్లో వస్తూ ఉన్నారట. వీడు మధ్యలో, రోడ్డు మధ్యలో, అశోక్ శ్రీనిధి రోడ్డు మధ్యలో నుంచి నడుస్తూ ఉన్నాడు. అలా రోడ్డు మధ్యలో, అది పెడెస్ట్రియన్ క్రాసింగే కాదు, అలా రోడ్డు మధ్యలో నుంచి వస్తూ ఉండటం వలన వెనక నుంచి వచ్చే బండులు తరుమారుతూ, అలాగే ఈ ముగ్గురు వచ్చే బండి కూడా అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో కొంచెం తడుమారినారు. అందువలన వీడు అశోక్ శ్రీనిధి కాస్త సైడ్ తీసుకొని ఇటుపక్క, ఆ పెడెస్ట్రియన్ క్రాసింగే కాదు, ఇటుపక్క నుంచి సైడ్కి వచ్చేసాడు. వచ్చిన వెంటనే రాకముందు ఏవో వెనకల వచ్చి ఇలా రావడం వలన అశోక్ శ్రీనిధి నోరు ఒక రెండు మాటలు ఏమైనా తిట్టి ఉండవచ్చునేమో. అందుకే అశోక్ శ్రీనిధి వెనకనే వాళ్ళు సైడ్కి వచ్చేసారు. వచ్చి వీడు ఈ సైడ్ నుంచి మళ్ళీ ఇటుపక్కకు వెళ్ళి, మీరు ఆ ఫుటేజ్లో చూడండి, సైడ్కి వెళ్ళిపోయాడు. అయిన తర్వాత వీళ్ళ ముగ్గురు రౌండ్ చుట్టేసుకొని వెళ్ళిపోయేశారు. స్ట్రైట్ రోడ్లోకి స్ట్రైట్గా వెళ్ళిపోయారు. అంతే, ఇది 2 సెకండ్లే, పెద్ద విషయం ఏం కాలేదు. వచ్చారు, ఈయన రోడ్లో అశోక్ శ్రీనిధి మధ్యలో, రోడ్డు మధ్యలో వెళ్తూ ఉన్నాడు. వెనక నుంచి ఒక ముగ్గురు హెల్మెట్ లేకున్నట్టు ఒకే బైక్లో ముగ్గురు నడవడం తప్పు. అలా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. వీడు మధ్యలో ఉండడం వలన, రోడ్డు తడుమారడం వలన ఇతను అశోక్ శ్రీనిధి సైడ్కి వచ్చేసాడు. మళ్ళీ సైడ్ నుండి నడుస్తూ ఉంటే వెనకాల నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఆయన తర్వాత ఒక రౌండ్ చుట్టుకొని వీడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు అశోక్ శ్రీనిధి. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు బండిలో వాళ్ళ దారిని వారు వెళ్ళిపోయేశారు. అంతే, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వీడు అశోక్ శ్రీనిధి ఏం చేశాడు, నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏపీ స్లిప్ అడిగాడట. ఏపీ స్లిప్ అంటే యాక్సిడెంట్ పేషెంట్ స్లిప్ అన్నమాట. అందుకు రిజిస్టర్ చేసుకుంటారు, యాక్సిడెంట్ అయ్యింది అని అడిగాడట. ఏపీ స్లిప్ అని అడిగాడు. హాస్పిటల్లోని వారు, ఎందుకయ్యా నీకు ఏపీ స్లిప్ అని అంటే, నన్ను ముగ్గురు కలిసి కొట్టారు అన్నాడు. దెబ్బలు ఎక్కడ అని అడిగితే, శరీరంలో ఎక్కడా కనిపించడం లేదే అని అడిగారు డాక్టర్స్. అందుకు ఇవి మూగ దెబ్బలు, కనిపించవు, బయట కనిపించవు అన్నాడట. అందుకు హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేసి, ఇది అవుట్ పేషెంట్ స్లిప్గా, మామూలు చిన్న ట్రీట్మెంట్గా, ఏదో ఒక దెబ్బలు ఏదో తగిలింది అని అంటే ఏదో ఒక ఆయింట్మెంట్ అలా ఇస్తారు కదా అవుట్ పేషెంట్ వాళ్ళకి, ఆ విధంగా ట్రీట్ చేసి పంపివేశారు. ఇంకా హాస్పిటల్లోని వారికి నన్ను అడ్మిట్ చేసుకోండి అని కూడా అడిగాడట. ఎందుకనంటే, కుడి చెయ్యి నాకు చెవి వెనక భాగము నొప్పిలేస్తూ ఉంది, అక్కడ కొట్టినారు, తర్వాత చెయ్యి పిండినారు, కుడి చెయ్యి నొప్పిగా ఉంది, అందుకు నాకు అడ్మిట్ చేసుకోండి అని అడిగాడట. అందుకు డాక్టర్స్ ఒప్పుకోలేదు, అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చి పంపివేశారు. నెక్స్ట్ అక్కడి నుండి ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశాడనమాట. ఏమి అని అంటే, నన్ను ముగ్గురు వ్యక్తులు అవినాషి రోడ్లో వెంబడించి హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు భద్రత కావాలి అని కేసు నమోదు చేశాడంట. సెక్షన్స్ ఏవి అంటే 115 అంటే 115, 350 ఇలా 2 సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇది 350 కేసు ఏంది అని అంటే, కుడి చేయి ఇట్లా పట్టుకొని తిప్పి ఏయ్ అని భయపడిస్తారు కదా, అలా చేసినారు. అలా నన్ను భయపట్టించినారు, బెదిరించినారు. నెక్స్ట్ 115 కూడా సేమ్ అలాగే, చెయ్యి బిగిసి పట్టుకొని ఏయ్ అని అన్నట్టుగా ఆ విధంగా బెదిరించినారు. అందుకు వాళ్ళ మీద నేను కేసు పడుతున్నానని ఈ విధంగా కేసు పెట్టడం జరిగింది. ఈ విధంగా కేసు పెట్టి బయటకు వచ్చి, కమిషనర్ ఆఫీస్ బయట వచ్చి మీడియా ముందు విషయాలన్నీ చెప్పినాడు. నన్ను ఇలా భయపట్టిస్తున్నారు ఈ విధంగా అన్న విషయాలన్నీ మీడియా ముందు మాట్లాడినాడు. అది నేను ఆల్రెడీ మీడియా ముందు మాట్లాడినవి చెప్పినాను, చూయించినాను. ఇదంతా ఎందుకనంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మై వి3 యాడ్స్ ఎండి శక్తి ఆనందన్ గారికి బెయిల్ దొరుకుతుందన్న ఉద్దేశంతో వీడిని ఎలాగైనా కానీ మై వి3 యాడ్ని ఏమైనా కానీ బయటికి రాకున్నట్టు చేయాలా వాడిని అని పట్టుకొని కూర్చున్నాడు. ఇదే మెయిన్ కారణం, అంతే. ఇవన్నీ వీడు చేసేటివన్నీ తప్పుడు ఫిర్యాదులు అని తెలుసు. ఈ కంపెనీ అందరి ప్రజాదరణ కలిగిన కంపెనీ, ఇది అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా ఎండి గారికి బెయిల్ నెక్స్ట్ హియరింగ్లో దొరుకుతుంది అని తెలుసుకొని వీడు ఈ విధంగా యాక్టింగ్స్ చేస్తూ ఉన్నాడు.
నాటకాలు చేస్తూ ఉన్నాడు అని తెలుసు, ఈ విధంగా చేస్తున్నాడు అని మన కేటీవీ ఛానల్లో వివరంగా తెలియజేసినాడు. ఇంకా ఏంటి అని అంటే MyV3 Ads కంపెనీ పైన 5-6 కేసులు తప్పితే ఎక్కువ లేవు కంపెనీ పైన. కానీ ఇప్పుడు అశోక్ శ్రీనిధి పైన కేసు వేసింది 7,600 కేసులు నమోదైనాయి. అన్ని కేసులకు ఇప్పుడు ఒక్కొక్క కేసుకు జవాబు ఇవ్వాలి. వాటినంటిని ఆ కేసులంటే ఎదుర్కోవాలా అన్న భయంతో ఇప్పుడు ఎలాగైనా కానీ MyV3 Ads నడపకుండా చేయాలనే భయంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, ఈ విధంగా నాటకాలు మొదలు పెడుతూ ఉన్నాడు అని తెలియజేశారు. ఇప్పుడు మొన్న అంటే ఇంతకు ఒక 1 వీక్ బ్యాక్ తెలిసిందంట, 60 లక్షలు ఒక ఎవరో ఇచ్చినారు. అది ఎక్కడి నుండి వచ్చింది వీడికి అశోక్ శ్రీనిధికి అనేది తెలియలేదు. 60 లక్షలు వీడి చేతికి వచ్చింది. నెక్స్ట్ 15 లక్షల అడ్వాన్స్ ప్రోజోన్ మాల్లో షాప్ బాడుగకి తీసుకున్నాడంట. 15 lakhs అడ్వాన్స్ ఇచ్చి ప్రోజోన్ మాల్లో ఒక షాప్ బాడుకు తీసుకున్నాడు. నెక్స్ట్ సాయిబాబా కాలనీలో కూడా ఈ విధంగానే షాప్ తీసుకోవడం జరిగింది. ఇలా లక్షల్లో డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి వీడికి, ఇక్కడి నుండి వస్తున్నాయి ఇప్పుడు అనేది తెలుసుకోవాలి. అంటే డబ్బుల కోసం ఈ విధంగా నాటకాలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాడి అకౌంట్లో బాగా డబ్బులు మ్రోగుతూ ఉన్నాయి. అశోక్ శ్రీనిధి డుబాకోరు, ఫ్రాడు అని కేటీవీ ఛానల్లో నిరూపిస్తూనే ఉన్నారు. 6 నెలల క్రితం నన్ను చంపుతానని భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారని చెప్పాడు కదా, అది ఇక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ చేసి ఈ విధంగా రుజువు చేయించినాడు. నన్ను బెదిరిస్తున్నారు అని కేసు పెట్టడం జరిగింది. ఆ ఫోన్ కాల్ ఫుల్ రికార్డింగ్ పెట్టకుండా అక్కడక్కడ మధ్యలో కట్ చేసి చూపిస్తూ ఉన్నాడు మనకు. వాడికి ఏ విషయాలు కావాలో అవి మాత్రమే పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. ఫుల్ రికార్డింగ్ మాకు పంపమను, అప్పుడు మేము నమ్ముతాము అని కేటీవీ ఛానల్లో ఉన్న కార్తిక్ పిల్లే అడుగుతూ ఉన్నాడు. ఫుల్ రికార్డింగ్ మాకు పంపితే మేము నమ్ముతాం. ఫస్ట్ హలో అన్నప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మాకు ఆ రికార్డింగ్ కావాలా, అప్పుడు నీకు బెదిరించినట్టుగా నమ్మవచ్చు. ఆ విధంగా చేయకుండా కట్ చేసి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు అశోక్ శ్రీనిధి. నన్ను చంపడానికి వస్తున్నారని ఊరికనే కేసు పెట్టినాడు అని రుజువు చేస్తూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది అశోక్ శ్రీనిధి పెట్టిన కేసు విషయాలు కేటీవీ ఛానల్లో తెలియజేసింది నేను తెలిపాను. ఇకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనకెందుకు ఇదంతా, అశోక్ శ్రీనిధి కేసు పెడితే ఏమి, పెట్టకపోతే మనకేమి, మనకు మన కంపెనీ ఎండి బయటకు ఎప్పుడు వస్తాడు, డబ్బులు ఎప్పుడు వేస్తాడు, ఇది మాత్రం తెలియజేస్తే చాలు, అవన్నీ మనకెందుకు అని అనుకుంటూ ఉంటారు. ముందు ఈ అశోక్ శ్రీనిధిని మనమందరము జయించినామంటేనే చాలు, మన కంపెనీ నిశ్చయంగా నిరంతరంగా మళ్ళీ ముందులాగా నడుస్తుంది అని నమ్మకం. అంతే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.